కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రిక, సంఖ్యాశాస్త్రజ్ఞురాలు శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు. మరి ఆమెతో మాట్లాడదాం. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే, చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు అని చెప్పి జాతకం చూయించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఏం లేకపోయినా సరే అమ్మని మీరు నేరుగా చిక్కట్పల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉంటారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని చిక్కట్పల్లిలోని అమ్మ నివాసంలో అందుబాటులో ఉంటారు, కలవచ్చు. ఆమెతో మాట్లాడదాం. నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, ముందుగా ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. ఉన్నారా? నమస్తే అండి. మీ పేరు? నా పేరు అరుణ అండి. అరుణ గారు, అమ్మ ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో అడగండి. చెప్పండి నాన్న. నమస్తే అమ్మ, బాగున్నారా? అమ్మ శుభాశీస్సులు. చెప్పండి తల్లి, చాలా బాగున్నాం. అదే మీరు రెమెడీస్ అన్ని చెప్తూ ఉంటారు కదా, పిల్లలకి, పెద్దలకి, అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. తర్వాత మీరు చెప్తున్నందుకు ధన్యవాదాలమ్మా. పిల్లల చేత కూడా చెప్పిస్తున్నాను. ఓం గం గణపతి నమః అని మీరు చెప్పారా, అప్పటి నుంచి పిల్లడికి అది చెప్తూ ఉంటుంటే విద్య బుద్ధి ఫస్ట్ నుంచి మనం చెప్పేది వింటా ఉంటాడు. మీరు చెప్పింది కూడా చెప్తూ ఉంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అది చదువుకో అమ్మా అంటే చదువుతున్నాడు, విద్యలో బాగా మెరుగయ్యాడు. ఓకే నాన్న, ఇప్పుడు ఏం అడగదలుచుకున్నావు? ఆరోగ్యం ఎప్పుడు ఒక రోజు బాగుంటే తర్వాత రోజు మరి నేర్చుకుంటున్నామా అంటే నేను తినడం కూడా అలాగే తింటూ ఉంటాను. టిఫిన్ చేద్దాంలే అని 11కి, భోజనం చేద్దాంలే అని 2, 3 అయిపోవడం. ఇంకా ఈవినింగ్ తింటే తింటున్నా, లేకపోతే లేదు. ఓకే నాన్న, రెమెడీస్ చెప్తాను, రాసుకో తల్లి. యథార్థంగా ఈ రెమెడీస్ ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. చాలా చాలా అంటే వాళ్ళకు ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా డైరెక్ట్గా వచ్చిన వాడు కూడా తెలియజేస్తుంటారు. అందుకనే మనం ఎక్కువగా ఇక్కడ టాపిక్ అది. ఇప్పుడు లేకుంటే పక్షంలో మనం ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా అవి తీసుకోవచ్చు. కానీ ఈ చిన్న చిన్న పరిహారాల వల్ల చాలామంది కూడా సక్సెస్ అవుతున్నారు, చాలా బాగా సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, ఎన్నో శాస్త్రాల ఆధారంగా చేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే, ఎందుకంటే అదో బిగ్ ఓషన్ ఆస్ట్రాలజీ అనేది మనము. సో దానికి కొంచెం టైం కేటాయించాల్సి వస్తుంది. అందుకని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ఆస్ట్రాలజీ పరంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు సందర్భం వచ్చిందని తెలియజేసేది, ఇప్పుడు పిల్లల విషయం కానీ పెద్దవాళ్ళది కానీ ఎవరిదైనా కొంచెం ఏదైనా మధ్యలో మార్పులు వస్తున్నాయంటే న్యూమరాలజీ పరంగా పేరు ఎలా ఉంది అనేది కూడా చూసి సరిచేయించుకోవటం వలన కూడా మంచి మంచి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు పిల్లలు సరిగా అన్నం తినట్లేదని అంటుంటారు. అది ఏ రీజన్ ఏదైనా కావచ్చు, లేదా ఆరోగ్యం బాగుండట్లేదు అంటారు, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈమె అడిగింది కూడా దాని రిలేటెడే. కాబట్టి వీళ్ళు చేయాల్సింది అని అంటే యథార్థంగా కనీసంగా కొన్ని సోమవారాలు, 11 సోమవారాలను లేదా 11 రోజులు వరుసగా చేయాలి అని. కానీ కొద్దిగా పాలల్లో, ఆవు పాలల్లో నల్ల నువ్వులు వేసుంచి చక్కగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయాలి. మహామృత్యుంజయ మంత్రం చదువుతూ కనీసం 11 సార్లు అయినా చదవాలి. అది చదువుతూ 11 సార్లు అయినా చదువుతూ మహామృత్యుంజయ మంత్రం చక్కగా చదువుతూ అభిషేకము అనేది చేయటం వలన ఆరోగ్యం సెట్ అవుతుంది. యథార్థంగా మంచి ఆరోగ్యం పొందాలి అని అంటే చక్కని పరిహారం అది. అందుకని ఆ విధంగా చేయటము. ఇక పిల్లలు మంది పిల్లలు అలాగే ఉంటుంటారు. సో వాళ్ళకి ఏంటంటే అడపా దృష్టి తీస్తూ ఉండటం. దృష్టి తీయటం అనేది ఎన్నో రకాలు. వాళ్ళ పెద్దవాళ్ళు ఆనవాయితీగా ఎన్నెన్నో కొన్ని కుటుంబాల్లో కొన్ని రకాలుగా తీస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే దిష్టి తీయటం అనేది ఇంపార్టెంట్. అలా తీస్తూ ఉంటే కనుక నెమ్మదిగా పిల్లలు మళ్ళీ తినడం అలవాటు చేసుకుంటారు. అమ్మ, మరో కాలర్ ఉన్నారు. ఓకే అమ్మ. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు హరికృష్ణ అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను మేడం. అమ్మతో మాట్లాడండి, మీ సమస్య ఏంటో అడగండి. చెప్పండి నాన్న. అమ్మా నమస్తే అమ్మా. అమ్మ శుభాశీస్సులు. చెప్పు నాన్న. అమ్మా, నేను బిజినెస్ చేశాను, మెడికల్ షాప్. నేను ఇల్లు కట్టాలనుకుంటున్నానమ్మా. ఎంత ట్రై చేసినా ఇల్లు కట్టలేకపోతున్నానమ్మా. కనీసం జాగా కూడా తీసుకోలేకపోతున్నాను. ఇల్లు కట్టాలనుకుంటున్నాను. సంవత్సరం క్రితం కూడా చిన్న గొడవలు అవుతున్నాయి అమ్మా. చిన్న గొడవలు, ఎక్కువ 6 months నుంచి గొడవలు అవుతున్నాయి అమ్మా. ఓకే నాన్న, చక్కని పరిహారం తెలియజేస్తాను.
ఒక శ్రీచక్రము అన్న దైవిక వస్తువు ఒకటి మాకు పర్సనల్గా కాల్ చేసి అది అడిగి తీసుకోండి. శ్రీచక్రము అని మన ఆఫీస్ నుంచి పంపిస్తారు. మీరు డైరెక్ట్గా వచ్చినా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే మా ఆఫీస్ నుంచి పంపడం అనేది జరుగుతుంది. అది బీరువా లాకరులో అతి త్వరలో స్వగృహం ఏర్పడాలి అని చెప్పి మనసులో అనుకొని బీరువా లాకరులో పెట్టినాన్న అది పొందుపరచడం చాలా మంచిది. అలాగే దృష్టి దోషం తొలగిపోవటానికి శక్తి కంకణము అని చెప్పేసి ఇస్తాను. శక్తి కంకణం ఒకటి ధరించు. ఒకసారి ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న, చాలా చక్కని రిజల్ట్ అనేది అతి త్వరగానే పొందగలుగుతారు. ఎందుకంటే మనస్సు బాగుండాలి ఎప్పుడు కూడా, ఈ విధంగా డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. అందరూ కలిసి ఉండాలి, బాగుండాలి, మనసులో కోరిక నెరవేరాలి అని అంటే ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. అలాగే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేప్పుడు ఒక పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకొని రండి, అది బ్లెస్ చేసి ఇస్తాను. తప్పనిసరిగా అతి త్వరగా అన్నమాట స్వగృహము అనేది ఏర్పడుతుంది. అమ్మా, ఇక ఈ మధ్య కాలంలో మనం చూస్తే అంటే చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి అయితే ఏంటో తెలియదు, అంటే దాన్ని పర్టికులర్ గా చూస్తే గానీ అర్థం కాదు. చిన్న చిన్న దగ్గు రావడం, వెంటనే జలుబు రావడం, తర్వాత ఫీవర్ రావడం, ఇలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చూస్తే చిన్నవి అనిపిస్తాయి. అంటే వీటికి ఏమైనా కారణాలు ఉంటాయా? అంటే రెసిస్టెన్స్ కెపాసిటీ తక్కువ ఉండి అవటం అదొక పద్ధతి, అది కూడా ఒక కారణము. అలాగే తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఉంటుంది, అది అందరికీ తెలిసిన నగ్న సత్యం. అది ఆ తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సీజనల్ చేంజ్ అప్పుడు కూడా వస్తూ ఉంటాయి. సరే, ఏది ఏమైనా మనం ఇక్కడ చిన్న పరిహారాలు అనేది విజయ మార్గం కార్యక్రమం అంటేనే అమ్మ ఏదో పరిహారాలు చెప్తాను అని చెప్పి ఆసక్తిగా చూస్తుంటారు. దానికి ఇప్పుడు ఏదైనా సరే అనారోగ్యము అనేది తగ్గాలి, చక్కని ఆరోగ్యం పొందాలి అని అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, దానితో పాటుగా ఇవి కొంచెం సపోర్ట్ చేస్తాయి. అందుకని ఎప్పుడు కూడా తెలియచేస్తుంటా. దానికి ఒక 11 రోజుల పాటు ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము. ఆ అభిషేకం చేయటం అనేది జనరల్గా మనం ఇప్పుడు జలంతో కానీ ఆవు పాలతో కానీ పంచామృతాలు మనం చేస్తుంటాము. అది కంప్లీట్ అయిన తర్వాత స్పెషల్గా ఓన్లీ ఆవు నెయ్యితోటి అభిషేకము అనేది చేయటం. ఆ అభిషేకం అనేది చేసి మళ్ళీ కొద్దిగా నెయ్యిని ఆ శివాలయం గుడిలో బ్రాహ్మణుడికి కాస్త, అంటే ఆ పంతులు గారికి కాస్త నెయ్యి అనేది బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చాలా చాలా మంచిది. యథార్థంగా బ్రాహ్మణుడికి నెయ్యి దానం ఇవ్వటం, కాస్త దక్షిణ సమేతంగా నెయ్యి అక్కడి పంతులు గారికి గనక నెయ్యిని దానం ఇవ్వడం చాలా చాలా మంచిది నాన్న. ఎందుకనంటే పుణ్య ఫలితము అనేది కూడా చోటు చేసుకుంటుంది. వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం కూడా చాలా చాలా మంచిది. దానివల్ల చక్కని ఆరోగ్యము అనేది పొందగలుగుతారు. అమ్మ, ఇక వారాహి యంత్రం కిట్ మీ దగ్గర ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది? దీని ఉపయోగాలు ఏంటో చెప్పండి. ఓకే, వారాహి యంత్రం కిట్ అనేటువంటిది యథార్థంగా ఒక యంత్రం ఉంటుంది. ఓన్లీ యంత్రం కాకుండా 4 వైపులా కూడా ఆ యంత్రానికి 4 సైడ్స్ కూడా 4 రకాల మణులు అనేవి పొదగబడి ఉండి మధ్యలో దృష్టి దోష నివారణ కోసం అని చెప్పేసి ఒక వస్తువు ఉంటుంది. అది కలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా పొందుపరచాలి ఏమిటనేది తెలియజేస్తా. దీనివల్ల దృష్టి దోషం తొలగిపోతుంది, నెగటివ్ అనేది అరికట్టబడుతుంది, కేవలం పాజిటివ్ రిజల్ట్ మాత్రమే తీసుకోగలుగుతుంది. ప్లస్ మన గృహంలోకి నెగటివ్ అనేది లోపలికి అడుగు పెట్టకుండా అది అంతటితో కట్ చేస్తుంది వారాహి యంత్రం కిట్ అనేటువంటిది. దీనికి అంటే ఇలాంటిదే మరొకటి అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి తెలియజేస్తుంటా. సింహద్వారానికి 2 సైడ్స్ పెడతారు. ఒకటి పాజిటివ్ ఎనర్జీని తీసుకునేందుకు, ఒకటి నెగటివ్ని అంతటితో అరికట్టేందుకు. ఈ విధంగా ఏంటంటే ఈ 2 రకాలు కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తాయి. వారాహి యంత్రం కిట్ అనేది అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేటువంటివి. దీనివల్ల ఏంటంటే పాజిటివ్ మాత్రమే తీసుకోవటం వలన మన గృహంలో ఎప్పుడు కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా పొందగలుగుతారు. కొద్దిమంది కుటుంబంలో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు, రీజన్ తెలీదు, అది బాగుండదు, ఒక రకంగా మనశ్శాంతి కోల్పోతారు. ఎవరైనా మనశ్శాంతి అనేటువంటిది దూరం అయిపోతుంది దానివల్ల. అలాగే రావాల్సిన డబ్బులు కొద్దిమందికి చేతికి అందవు, లేదా డెవలప్మెంట్ అనేది ఉంటూ ఉండదు. ఎంత కష్టపడ్డా మా లైఫ్ ఇంతే ఉంటుందమ్మా అని బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఇలాంటి చాలాసార్లు వినడం జరిగింది. అసలు మాకు వివాహమైన దగ్గర నుంచి ఇంతే ఉన్నామమ్మా, మేము ఎంతో దారిద్ర్యంతో ఉన్నాము, మా కళ్ళ ముందు అంతమంది ఎదుగుతూ ఉంటారు, బాగుంటారు, కానీ మేము ఇలాగే ఉన్నాము, దానికి కారణం ఏమిటి? ఇలా ఒక్కొక్కడు
ఒక్కొక్క విధంగా బాధపడుతుంటారు, చాలా కష్టం అనిపిస్తుంటుంది మనసు. అలాంటి వాటికి ఇలాంటివి ఈ సింపుల్ వే ఎప్పుడు కూడా తెలియజేసేది ఈ వారాహి యంత్రం కిట్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. వివాహానికి ఎదిగిన పిల్లలు ఉన్నారంటే అతి త్వరగా చక్కని సంబంధం కుదరటము, పిల్లలకి మంచి ఉద్యోగంలో స్థిరపడటము, స్వగృహం ఏర్పాటు చేసుకోవటము, బయట ఆగిపోయిన ధనం తిరిగి రావడము, లేదా కొంతమంది ఇళ్లలో ఇంత మునుపు తెలియజేసినట్టు చిన్న చిన్న గొడవలు అనేవి ఉంటుంటే కానీ మనస్తాపం అస్సలు వాస్తవంగా వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉండలేరు. అలాంటివి కావచ్చు. అందరూ కూడా సఖ్యతగా ఉండేందుకు, బయట ఆగిపోయిన ధనం తిరిగి వచ్చేందుకు, వ్యాపారంలో అధిక లాభాలు గడించేందుకు ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది. అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేవి కూడా అంతే. అది మన గృహానికి చక్కగా బోత్ సైడ్స్ అన్నమాట, అటోటి ఇటోటి తగిలించటము. బిజినెస్ పీపుల్ కూడా చక్కగా 2 సైడ్స్ కూడా అది హ్యాంగింగ్ చేసి ఉండడం వలన దృష్టి దోషం అనేది నివారణ కాబడి చక్కగా జనం కూడా లోపలికి రావటము, ఆనందంగా వెళ్ళిపోవటము. అంటే వాళ్ళకి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తారో వచ్చేసరికి అది అందుబాటులో ఉంది అని అంటే, రెడీగా ఉందంటే ఎవరైనా సహజంగా మరోసారి వస్తారు. సో 1-2 సార్లు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగింది లేదు అన్నట్టుగా మళ్ళీ అక్కడికి వెళ్ళరు. అలా కాకుండా వాళ్ళకి రిక్వైర్మెంట్కి తగినట్టుగా కూడా వీళ్ళు కూడా డెవలప్ చేసుకోవటం అనేది కూడా చాలా చాలా మంచిది. అమ్మ, ఇక చాలా మంది మిమ్మల్ని కలవాలనుకుంటారు కాబట్టి పర్యటనలు ఏమైనా ఉన్నాయా? పర్యటన అనేది నెక్స్ట్ మంత్ దాదాపుగా మే నెలలో విజయవాడ ఉంటుంది. అలాగే వైజాగ్, రాజమండ్రి అనేది కూడా డేట్స్ ఎప్పుడు అనేది నేను తెలియచేస్తాను తప్పకుండా. నేను లాస్ట్ వీక్ అదే అన్నా, ఈ వీక్ కూడా ఇంకా ఫిక్స్ అవడానికి కూడా కుదరట్లేదు. మాకు డేట్స్ ఫిక్స్ చేసుకోవాలి. అది డేట్స్ ఫిక్స్ చేసుకొని వీలైనంత వరకు కూడా నెక్స్ట్ వీక్ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా అయితే పర్యటన అనేటువంటిది ఉంటుంది. తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ ఇవైతే కంపల్సరీ వెళ్ళి రావటం అనేది జరుగుతుంది. డేట్స్ ఎప్పుడు అనేది మళ్ళీ అతి త్వరలో తెలియజేస్తాను. అలాగే అమ్మ, కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం. మా ఆయన గురించి తెలుసుకోవాలి. రవీంద్ర పేరు. అమ్మతో మాట్లాడండి అమ్మ. చెప్పండి అన్న. నమస్తే మేడం. మీ పాదాపు శతకోటి వందనాలు మేడం. అమ్మ శుభాశీస్సులు. చెప్పు నాన్న. మా ఆయన పేరు రవీంద్ర మేడం. ఆరోగ్యం సమస్య మేడం. ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుండదు, కానీ బాగా పని చేస్తాడు. అందువల్ల మేడం ఓకే నాన్న, చిన్నవే తెలియచేస్తాను, అవి చేయండి నాన్న. చక్కని ఆరోగ్యం కోసం ఇప్పుడు తెలియచేసేటువంటిది నేను ఎప్పుడూ కూడా సర్వసిద్ధిమాల అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను. సర్వసిద్ధిమాల అనేది ధరించడం చాలా మంచిది. అలాగే శక్తి కంకణము అనేటువంటిది కూడా. ఈ విజయ మార్గం మాల అనేది కూడా స్పెషల్గా ఈ మధ్య కాలంలో ఎక్కువసార్లు తెలియచేస్తున్నా. అది ఏ సమస్యతో అయితే సఫర్ అవుతూ ఉంటారో ఆ సమస్య అనేది తెలియచేస్తే చాలు, అది బ్లెస్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. అది మంచి ఉద్యోగం కోసమా, వివాహం కోసమా, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడానికా, లేదా ఇప్పుడు ఈవిడ అడిగినట్టుగా ఇప్పుడు చక్కని ఆరోగ్యం కోసము, మంచి ఆరోగ్యం పొందడానికి అని చెప్పేసి అడిగితే విజయ మార్గం మాల పంపటం అనేది జరుగుతుంది. దూర ప్రాంతాల వరకు అయితే పోస్టల్ సౌకర్యం ద్వారా, లోకల్ వాళ్ళైతే కనుక డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు. అది విజయ మార్గం మాల అనేటువంటిది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆ వ్యక్తికి ఇప్పుడు మీ హస్బెండ్కి దిష్టి తగిలింది అన్నారు, ఒక 7 ఎండి మిరపకాయలు, ముడి మిరపకాయలు అంటాం. ముడి అంటే విత్ కాడ కంపల్సరీ ఉండాలి, ఊడిపోకుండా. 7 ఎండి మిరపకాయలు అనేవి తీసుకొని పైనుంచి కిందికి దిగదుడుపు 7 సార్లు, ఎడమవైపు 7 సార్లు, కుడివైపు 7 సార్లు, అంటే 21 సార్లు టోటల్గా అలా దిగదుడుపు చేసి అది ఆదివారం రోజున కానీ గురువారం కానీ చేస్తే మంచిది, లేదా అమావాస్య రోజు కానీ చేసి కొంచెం పక్కన నిప్పులు అనేటువంటివి రెడీ చేసి పెట్టుకొని బొగ్గులు కాల్చి అందులో వేసేయటం చాలా చాలా మంచిది. మాకు అలా సాధ్యపడదమ్మా, మేము ఫ్లాట్స్లో ఉంటాము, ఇలా కోరొస్తుంది అని అనుకుంటే తొక్కని ప్రదేశంలో వేయండి. ఆ విధంగా చేస్తే మాత్రం తప్పనిసరిగా, అంటే ఎందుకు అనారోగ్యం అనేది అంతు చిక్కని పరిస్థితుల్లో ఇది చేయాలి. పలానాన్ని రికగ్నైజ్ చేస్తే దాని దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉంటుంటుంది. సహజంగా అనారోగ్యం అంటే ఫస్ట్ వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి. దానితో పాటుగా ఇలాంటివి కొంచెం సపోర్ట్ చేస్తాయి. రెమెడీస్ అనేవి చాలా చక్కగా సపోర్ట్ చేస్తాయి నాన్న. విజయ మార్గం మాల అని చెప్పేసి అది ఆరోగ్యానికి సంబంధించి అని చెప్పేసి గనక అడిగితే అదే నేనే వేస్తుంటా. జనరల్ కవర్స్లో నేనే వేస్తాను, ఎవరికి ఏది అవసరమో అనేది వాడు తెలియజేస్తే చాలు. అయితే ఫైనాన్షియల్గానా, లేకపోతే వీటి కోసమా, ఉద్యోగం కోసమా, వివాహం కోసమా, చక్కని ఆరోగ్యం కోసమా అనేది ముందు తెలియచేసి
అది మేము నోట్ చేసుకొని తప్పనిసరిగా పంపించిన ఉంటుంది నాన్న. శక్తి కంకణము అలాగే శ్రీచక్రం అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తుంటాను, అది కూడా కలెక్ట్ చేసుకోవడం మంచిది. విజయ మార్గం మాల అని చెప్పేసి స్పెసిఫిక్గా అడగండి. మరొకటి కూడా తెలియజేస్తారు, సర్వసిద్ధి మాల అనేటువంటిది ఇప్పటిది కాదు, దాదాపు 15-20 సంవత్సరాలుగా తెలియజేస్తూనే ఉన్నది సర్వసిద్ధి మాల అనేది. అది ధరించిన తర్వాత యథార్థంగా అంటే అదే మాల టైప్లో ఇప్పుడు రకరకాల మాలలు అనేవి వస్తూ ఉన్నాయి, పబ్లిసిటీ జరుగుతూనే ఉంటుంది. కానీ నేను చెప్పింది మాత్రం మొదటి నుంచి సర్వసిద్ధి మాల అని. అది వేసుకున్న తర్వాత ఆరోగ్యం బాగుంది అని కావచ్చు, దృష్టి దోషం నివారణ అయింది అన్న కావచ్చు. ఫీడ్బ్యాక్ చాలా మంది కూడా కొన్ని వేల మంది తెలియజేయడం జరిగింది. దాని పేరు సర్వసిద్ధి మాల. ఇప్పుడు అదే మాల రూపంలో రకరకాల పేర్లు పెట్టి రకరకాల మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ పాత వాళ్ళు మాత్రం మళ్ళీ వస్తూనే ఉంటారు, అది చాలా బాగుందమ్మా, ఇప్పుడు మా వాళ్ళ కోసం వచ్చాము అని చెప్పేసి వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటారు. అమ్మ ఇక ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు ఎగ్జామ్స్ రాసేసారు, హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి రిలాక్స్ అయిపోతూ ఉంటారు ఈ హాలిడేస్ అంతా కూడా. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే కరెక్ట్ గా మనకి ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు కాకుండా ముందుగానే మనం ఎడ్యుకేషన్ లాకెట్ కలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తారు కదా. ఒకసారి పిల్లల చదువు గురించి. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది యథార్థంగా బుధగ్రహానికి సంకేతంగా అది అందచేయటం అనేది జరుగుతుంది. అది స్టార్టింగ్ నుంచి వేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక ఎప్పుడన్నా అంటే కొద్దిమంది ఎగ్జామ్స్ ముందు వచ్చి మాకు ఈ మధ్య చెప్పారమ్మా, మా తెలిసిన వాడు చెప్పారు, మా చుట్టాలు చెప్పారు, మా బంధువులు చెప్పారు, ఈ విధంగా చాలామంది కూడా అంటుంటారు. అలా కూడా వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటారు. దూర ప్రాంతం వాళ్ళకైతే నేను పోస్టల్ సౌకర్యం ద్వారా పంపిస్తుంటాను. లోకల్ వాళ్ళైతే కనుక డైరెక్ట్గా వచ్చి కట్టించుకోవచ్చు. పిల్లల్ని తీసుకొని వస్తే నేనే బొట్టు పెట్టి కట్టడం అనేది జరుగుతుంది. దీనివల్ల మాత్రం చాలా ఫీడ్బ్యాక్ మాత్రం బాగా వెరీ గుడ్ రిజల్ట్. అది వాళ్ళకిగా వాళ్ళు చెప్పారు, కొన్ని వేల మంది తెలియజేస్తుంటారు. అది మెళ్ళో ధరించిన తర్వాత పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు లేస్తున్నారు, చదువుతున్నారు, మంచి రిజల్ట్స్ అనేది మేము ప్రాక్టికల్గా చూసాము. ఇలా చాలా మంది కూడా తెలియజేసేవాళ్ళు. ఇంత మునుపు ఇంట్లో ఎగ్జామ్ పెడితే బాగా రాసేవాళ్ళమ్మా, ఎగ్జామినేషన్ హాల్లో రాయలేకపోయేవాళ్ళు. కానీ ఈ ఎడ్యుకేషన్ లాకెట్ ధరించిన దగ్గర నుంచి మాత్రం చక్కగా అక్కడ కూడా బాగా అటెంప్ట్ చేస్తున్నారు, మంచి రిజల్ట్ వచ్చిందని అయితే ఎక్కువ మంది పేరెంట్స్ వచ్చి తెలియజేస్తుంటారు. నాన్న ఒక్కటి ఏంటంటే ఎవరు దోచుకెళ్ళలేని ఆస్తి ఏంటంటే చదువు ఒక్కటే. అటువంటి చదువే మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది. మనం ఆస్తులు, అంతస్తులు, బంగారం, బంగ్లాలు ఇవేమీ ఇవ్వక్కర్లేదు, చక్కని చదువు అందిస్తే చాలా ఆస్తిగా. అలాంటిది వాడిని అంటిపెట్టుకొని ఉండాలి అన్న సత్సంకల్పంతో నేను ఇప్పుడుగా చాలా సంవత్సరాలు 15-20 సంవత్సరాలు అయి ఉండొచ్చు ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ప్రమోట్ చేయబట్టి. సో ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ధరించడం చాలా మంచిది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ధరించవచ్చు. అక్షరాభ్యాసం అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ధరించడం మంచిది. అది బుధగ్రహానికి సంకేతంగా అన్నాం కాబట్టి అది వ్యాపారస్తులు కూడా ధరించవచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ తెలివితేటలు, జ్ఞానము అనేది ప్రతిదానికి చదువు ఒక్కటనే కాదు, అన్నిటికీ అది ఉండాలి. ఆ సమయస్ఫూర్తి అనేటువంటిది స్వతహాగా కూడా రావాలి. ఈ ధరించి మనం చెప్పింది ఏదైనా సరే ఒక మంత్రం ఆ సమయానికి చెప్పింది ఉంటే దాన్ని ఎక్కువ సార్లు ప్రతిరోజు చేస్తూ ఉండడము, దానివల్ల మంచి రిజల్ట్ అనేది చాలా త్వరగా పొందుతారు. కాంబో ప్యాక్ ఆఫర్ అవైలబుల్. ఓకే, కాంబో ప్యాక్ ఆఫర్ అనేది 5 వస్తువులు వస్తాయి. అది శ్రీచక్రము, దాని గురించి అందరికీ సుపరిచయమే. నెక్స్ట్ శక్తి కంకణము, సర్వసిద్ధిమాల, ధన ఆకర్షణ శిల. ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు ధన ఆకర్షణ శిల చేతిలో పట్టుకుని వెళ్ళారంటే ఆ పని సక్సెస్ అవుతుంది. మరొకటి మత్స్యయంత్రము. మత్స్యయంత్రం అనేటువంటిది కూడా మీ గృహంలో శుభవార్తలు వినడానికి, శుభకార్యాలు చోటు చేసుకోవటానికి, వాస్తుపరంగా తెలుసో తెలియకో ఏదైనా చిన్నది స్వల్ప లోపం అనేటువంటిది ఉన్నా కానీ అది చక్కగా సెట్ చేయగలుగుతుంది మత్స్యయంత్రము అనేటువంటిది. అది అమ్మ మేము రెంటెడ్ హౌస్లో ఉన్నాం పెట్టుకోవచ్చా, సొంత ఇంట్లో ఉన్నాం పెట్టుకోవచ్చా, ఇలాంటి సందేహాలు అవసరం లేదు. అందరూ కూడా దాన్ని ప్రతి గృహంలో కూడా ఉండాలి తప్పనిసరిగా. అది కూడా ఏంటి, మన ఆఫీస్కి విజయమార్గం ఆఫీస్కి వచ్చే కలెక్ట్ చేసుకోవటానికి గల ప్రధాన కారణం అంటే వాడికి అభిషేకాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి నాన్న. అలాగే ఇంట్లో అర్చనలు అనేవి జరుగుతూ ఉంటాయి, ఆఫీసులో జపాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా చక్కగా సపోర్ట్ చేసేటువంటి అద్భుతమైన దైవిక వస్తువులు ఇవన్నీ కూడా. ఓన్లీ మత్స్యయంత్రం అనే కాదు, అన్ని వస్తువులకి కూడా అంత శక్తి ధారపోయటం వలన చక్కగా సపోర్ట్ చేస్తుంటాయి. ఇక ప్రతి శనివారము విజయమార్గం కార్యక్రమం అనగానే ప్రేక్షకులందరూ మీరు చెప్పబోయే మంచి మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? ఓకే, దృష్టి దోషము. జనరల్గా దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. నరదృష్టి, నరఘోష, ఏడుపు, దీనివల్ల ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. దాని గురించి ముందుగా తెలియచేయటం అనేది జరుగుతుంది.
అంతకంటే ముందుగా ఈ విజయ మార్గం కార్యక్రమంలో మంచి మాట ఏదైతే తెలియజేస్తానో అలాంటి మంచి మాటలు ఎన్నెన్నో GSITASARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది నాన్న, అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నో మంచి మాటలు అనేవి వినవచ్చు, అవి ఆచరించవచ్చు. మంచి మంచి ఫలితాలు అనేటువంటివి కూడా అతి త్వరగా మీరందరూ పొందగలుగుతారు. అలాగే ప్రతి దైవిక వస్తువు అనేటువంటిది కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి వస్తువులు నాన్న ఇవి. అవి ప్రాక్టికల్గా ఎవరిది వాళ్ళు అది కలెక్ట్ చేసుకున్న తర్వాతే ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే వాటికి అంత పవర్ని అందించడం అనేది ఉంటుంది నాన్న. సో అటువంటి దైవిక వస్తువులు అన్నీ కూడా ఏవైనా చక్కగా సపోర్ట్ చేస్తాయి. విజయ మార్గం మాల అనేటువంటిది ఎందుకు మరొకసారి స్పెసిఫిక్గా తెలియజేస్తారంటే, ఈ మధ్యకాలంలో ఉద్యోగం లేనటువంటి వారు, ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నానమ్మా అన్నవాళ్ళు విజయ మార్గం మాల ధరించిన తర్వాత మంచి జాబ్ వచ్చిందమ్మా, మేము ఎక్స్పెక్ట్ చేసిన జాబ్ వచ్చిందని అన్నారు. చాలా సంతోషం ఇస్తుంది. వివాహం కుదిరింది అన్నారు. వ్యాపారస్తులు అధిక లాభాలు గడించాము అని చెప్పేసి తెలియచేస్తుంటారు. సో ఎవరికి ఏ పర్పస్తో తీసుకుంటున్నారనేది తెలియచేస్తే చాలు, మీకు అవసరమో అనేది నేను దానికి రిలేటెడ్గానే అందచేయటం అనేది జరుగుతుంది. అలాగే దృష్టి దోష నివారణ కోసం నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తగ్గాలి అనంటే ఎందుకో తెలియదు కానీ కుటుంబం అంతా కూడా ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంటారు, అశాంతితో ఉంటుంటారు కొంతమంది. అది అంటే ఆ ఇంటికి కావచ్చు, ఒంటికి కావచ్చు, ఆ జీవకళ అనేటువంటిదే తగ్గిపోతుంటుంది, చాలా బాధపడుతుంటారు. అలాంటివన్నీ తొలగిపోవటం కోసం చాలా సింపుల్, అది బంగాళాదుంపలు అంటే ఆలుగడ్డలు, పొటాటోస్, అవి బాయిల్ చేసి అది వాటిని గోమాతకి తినిపించటం చాలా మంచిది. యథార్థంగా ఆదివారం నాడు అయితే ఇంకా మంచిది. ఏ రోజైనా సరే మీకు కుదిరినప్పుడు ఈ ఆలుగడ్డల్ని గోమాతకి తినిపించటము, గోశాలకు వెళ్ళి అక్కడ పెట్టడం చాలా. Every year around this time he would sit down with his numbers. I never really understood it. It just felt routine. But nothing in that house ever felt out of place. And today, without even realizing, వాటికి కూడా కడుపు నొప్పి వస్తుంటుంది. ఇప్పుడు పెసలు పెట్టమంటాం, శనగలు పెట్టమంటాం, అవి నానబెట్టి ఒకరోజు ముందుగా నానబెట్టి మరుసటి రోజు కనుక అవి గోమాతకి తినిపించడం చాలా చాలా మంచిది. అలాగే మరొకటి అన్నప్పుడు ఈ గణపతి గురించి కూడా ఎన్నెన్నో ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను. ఆ గణపతికి అలాగే ఆ పరమేశ్వరుడికి ఇద్దరికి కూడా జిల్లేడు పువ్వులు అని చెప్పేసి ఉంటాయి. కనీసంగా ఒక 11 జిల్లేడు పువ్వులైనా సరే తీసుకుని వాటితోటి అభిషేకము అనేది అంటే అర్చన అని అంటాము. ఆ పరమేశ్వరుడికి ఇలా అర్చన చేయటం, గణపతి ముందు కూడా ఆ జిల్లేడు పువ్వులతోటి అర్చన చేయటము చాలా చాలా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉంటే గనక అంటే ఆటంకాలు తొలగిపోతాయి. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి, ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అమ్మ, విజయమార్గం కార్యక్రమం అనగానే ప్రేక్షకులు ఎంతగానో మీ పరిహారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తూనే మంచి పరిహార మార్గాలను కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. మరి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి లేదు, పెళ్లి సంబంధాలు కూడా చాలా మందికి దగ్గర వరకు వచ్చి పోతూ ఉంటాయి. ఇలా చాలా మంది చాలా సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా అమ్మని కలవాలనుకుంటే చిక్కట్పల్లిలోని నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అమ్మని కలవచ్చు. ఇది ఇవాల్టి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి.